హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మరో మంచి శారీ కుచ్చుల వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మనం నాట్ వేసేసుకోవాలి. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ పర్పుల్ కలర్ అండి. సో దీనికోసం రెండు రకాల టజల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నాట్ వేసుకున్న తర్వాత పర్ల్ అయితే తీసుకున్నాను, ఒక స్మాల్ పర్ల్. అది వచ్చేసి 3 mm సైజ్ ఉంటుందండి. సో ఈ విధంగా పర్ల్ని ఎక్కించుకున్న తర్వాత ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదండి, వీటికి టూ సైడ్స్ హోల్స్ ఉంటాయి. సో హోల్ మధ్యలో మనం ఒక ఫ్లవర్ని అయితే ఫిక్స్ చేద్దాము. సో ఈ విధంగా ఫిక్స్ చేసి కంప్లీట్గా నీడిల్ని అయితే అందులోంచి బయటకు తీసేయాలండి. అండ్ ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, చాలా నీట్గా, చాలా కొత్తగా, చాలా వెరైటీగా ఉంటుంది. సో ఈ విధంగా నీడిల్ని కంప్లీట్గా రింగ్లోంచి కిందికైతే దింపేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన కలర్ టజల్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను పర్పుల్ కలర్ అయితే తీస్తున్నాను. సో దీంట్లోంచి అయితే బయటికి తీసేయాలి నీడిల్ని. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, పట్టు చీరలకి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా కుచ్చులోంచి బయటికి తీసాక ఈ విధంగా పైకి అయితే తీసుకోవాలండి. సో అక్కడ టజల్ అయితే హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ పైన నాట్ వేసేసుకొని, లేకపోతే పైనుంచి కిందికి దింపేసుకొని మళ్ళీ ఈ వైట్ కలర్ పర్ల్లోంచి రిటర్న్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము రింగ్లోంచి బయటికి తీసుకున్న తర్వాత ఈ పర్పుల్ కలర్ టజల్ ఉంది కదా, మళ్ళీ దీంట్లోంచి కూడా బయటికి తీయాలి. తీసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇందాక చేసినట్లుగానే మళ్ళీ పైకి తీయాలండి. సో ఇక్కడ మనము కుచ్చు మధ్యలోంచి తీసేటప్పుడు థ్రెడ్స్ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా నీడిల్ని అయితే బయటికి తీయాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ పైకి అయితే తీసుకోవాలి. సేమ్ రింగ్, అలాగే ఫ్లవర్, ఇంకా నెక్స్ట్ పర్ల్లోంచి. పెద్ద నీడిల్ అయితే కంప్లీట్గా అన్నిటిలోంచి బయటకు ఒకేసారి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నాట్ వేసేసుకోవాలండి. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అన్నిటికీ, కాకపోతే కాస్త డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము 2 times నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీడిల్ని పర్ల్ అలాగే రింగ్లోంచి కిందికి తీసేసుకొని అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ పర్ల్ అనేది మొత్తం నాట్స్తో ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఈ నీడిల్ అనేది జరగట్లేదు, అందుకోసమని కాస్త జాగ్రత్తగా తీసేయాలి. ఇక్కడ మనం కొంచెము పెద్ద బీడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ పెద్దవి యూజ్ చేస్తేనే మనకి ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. బట్ చిన్నవి యూజ్ చేస్తే ఈ డిజైన్కి సెట్ అవుతుందని చిన్నది యూజ్ చేశాను. సో ఆ చిన్న బీడ్లోంచి బయటికి తీసాక నేనైతే అక్కడే కట్ చేశాను అనమాట. సో ఈ విధంగా ఓవరాల్గా అయితే శారీ కుచ్చులు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగుంది మొత్తం ప్రిపేర్ చేశాక. అండ్ ఈ శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అండి. సో చాలా హెవీగా, చాలా బాగా కనిపిస్తున్నాయి టజిల్స్. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే ఇచ్చాను కంప్లీట్గా. సో ఇదండి ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో శారీ కుచ్చులు లేదా శారీ టజల్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.